సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్ వీడియో. లాస్ట్ వీడియోలో అయితే బొమ్మ అయితే తెచ్చాం కదా. ఇంకా పొద్దున్నే లేసి బొమ్మ కాడికి అయితే వచ్చేసాం. ఇంకా ఫేస్ అయితే రిలీజ్ చేస్తాం కాబట్టి టైం అయితే వచ్చేసింది. పూజ అయితే వచ్చేసారు. ఇంత కష్టపడి మండపం అంతా రెడీ చేసి బొమ్మ తీసుకొచ్చి మండపం కాడ పెట్టగానే కష్టాలన్నీ మర్చిపోతాం అనమాట. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేద్దామని మేము అందరూ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా బొమ్మ ఇప్పించిన అన్న అయితే రాగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా బొమ్మ స్పాన్సర్ అయితే అన్న అయితే ఇప్పటికి 2 సార్లు ఇప్పించాడు. ఇది 3వ సారి అనమాట. ఇంకా పూజ స్టార్ట్ అవగానే ఇంకా లడ్డు తీసుకొచ్చి వినాయకుడి కాడ అయితే పెట్టేసాం. ఇంకా లడ్డు రాగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం. మా ఊరోళ్ళందరూ వచ్చి పూజలు అయితే పాల్గొన్నారు. ఇంకా పూజ అయిపోగానే ఇంకా సాయంత్రం మా పాప అయితే బొమ్మ తీసుకొచ్చి వినాయకుడి కాడ అయితే పెట్టేసి ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం లాగా వినాయక చవితి రోజు అయితే ఉట్టు కొడతాం అనమాట. మీరైతే ఎప్పుడు కొడతారో కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళు పని చేస్తా ఉంటే నాకైతే నిద్ర వస్తుంది. నైట్ అంతా 2 గంటలే పడుకున్నా. ఇంకా ఉట్టు కళ్ళు కట్టడం అయిపోకుండా ఇంకైతే నిలబెట్టేసి ఇంకా సాయంత్రం అయిపోకుండా చిన్న పెద్ద అని లేకుండా అందరూ అయితే ఉట్లు అయితే పాల్గొంటారు. ఇంకా ఉట్టు అయిపోగానే ఇంకా దేవుడి కాడ తీసుకెళ్లి ఇంకా ఒక టెంకాయ అయితే కొట్టేసి ఇంటింటికి తిప్పుతాం అనమాట ఉట్టిని. ఇంకా తిప్పడం అయిపోయినాక ఇంకా అందరూ మామూలుగా డాన్స్ వేయాలి ఒక్కొక్కరు. ఇంకా ఉట్టిని కట్టి పైకి అయితే లాగేస్తాం. ఇంకా మామూలుగా వేయాలి ఒక్కొక్క డాన్సులు, ఎందుకంటే అంత ఉత్సాహం చూపించారు ఉట్టు కొట్టడం. ఇంకా ఉట్టు స్టార్ట్ అవగానే ఇంకా మామూలుగా కొట్టలు ఒక్కొక్కరు. ఇంకా మీకు నా వీడియో కనిపిస్తే అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఉంటా బాయ్.